హాయ్ ఉష గారు. సో హాయ్ మేడం. యాహ్! సో మీరు డైట్ కమ్యూనిటీకి ఎలా కనెక్ట్ అయ్యారు? మీ ఇంట్రడక్షన్ ఏంటి? మీరెక్కడి నుంచొచ్చారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఐయామ్ ఉషాలక్ష్మి మేడం. ఫ్రమ్ బిహెచ్ఎల్ మేడం. బిహెచ్ఎల్ ఆర్‌సీపురం మేడం. నేను ల్యాబ్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో మీరు వర్కింగ్ వుమెన్. యెస్ మేడం. ఓకే. సో ఈ డైట్ కమ్యూనిటీకి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? లావణ్య అనే మా ఫ్రెండ్ ఉన్నారు మేడం. తన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి కనెక్ట్ అయ్యాను మేడం. తనని అడిగితే మిమ్మల్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. అప్పుడు నేను మిమ్మల్ని కన్సల్ట్ చేసి జాయిన్ అయ్యాను మేడం. ఓకే. సో కన్సల్టేషన్ అన్నారు కదా! సో కన్సల్టేషన్‌లో మీకు ఏం చెప్పాము? అండ్ మీకు ఏం గైడ్ చేసాం కన్సల్టేషన్‌లో? బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోమని చెప్పారు మేడం. రిపోర్ట్స్ వచ్చాక దాన్ని బేస్ చేసుకొని మీల్ ప్లేట్ స్టార్ట్ చేశాను మేడం. మీల్ ప్లేట్ మీరు సజెస్ట్ చేశారు. దాన్ని నేను కంటిన్యూ చేశాను. సో, బ్లడ్ టెస్ట్‌లు రికమెండ్ చేశాం కదా! సో, మీరనుకున్నారా యాక్చువల్లీ నేను వెయిట్ లాస్‌కి డైట్ చేయడానికొచ్చాను. సో, బ్లడ్ టెస్ట్‌లు ఎందుకు రికమెండ్ చేస్తున్నారు మేడము? బ్లడ్ టెస్ట్ అవసరమా అని మీరనుకున్నారా? ఆహ్, ఫస్ట్ అయితే అంటే అంటే అనుకున్నాను లైక్ మేడం వెయిట్ లాస్. హ్మ్. ఆ! వెయిట్ లాస్‌కి ఎందుకు అని అనుకున్నాను. కానీ మీరు చెప్పిన తర్వాత చేయించుకున్న తర్వాత డిఫరెన్సెస్ నాకు తెలిసాయి మేడం. అసలు నేను కూడా ల్యాబ్ టెక్నీషియన్ అయినా రెగ్యులర్‌గా ఎప్పుడు బ్లడ్ టెస్ట్‌లు చేయించుకునేదాన్ని కాదు. కానీ చెప్పాక చేయించిన తర్వాత నాకు చాలా కాంప్లికేషన్స్ అందులో ఉన్నాయి అని అప్పుడే తెలిసింది మేడం నాకు కూడా. ఓకే. సో, బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవడం వల్ల సో, బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ డైట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని మీరు నమ్మారు. యెస్ మేడం. ఓకే. సో, బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత, బ్లడ్ టెస్ట్‌ని బేస్ చేసుకొని డైట్ ప్లేట్ డిజైన్ చేసి ఇచ్చాం కదా! సో, ఆ డైట్ మీకు ఎలా ఉంది? అంటే సఫిషియెంట్‌గా ఉందా? లేదు డైట్ చేస్తున్న ఫీలింగ్ ఉందా? చాలా సఫిషియంట్ ఉంది మేడం. యాక్చువల్లీ నాకు ఇంకా ఎక్కువ అనిపించేది. బట్ చాలా సఫిషియంట్ మేడం. అసలు మళ్ళీ ఇంకా ఆకలి గూడా వెయ్యదు. దేనిపైన తిందాము అన్నా గూడా ఏమి అనిపిచ్చదు మేడం. సరిపోతుంది మేడం డైట్ అది. ఓకే. అండ్ డైట్‌కి బిఫోరు మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండేవి? అంటే అసలు ఎందుకు మీరు డైట్ చేయాలనుకున్నారు? బిఫోర్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి మేడం. నేను కొంచెం హెవీ వెయిట్ ఉండేదాన్ని. లేసినప్పుడు, కూర్చున్నప్పుడు కొంచెం టైర్డ్‌గా అనిపిచ్చేది. మోకాలు నొప్పులుండేవి. ఎక్కువగా నడవలేకపోయేదాన్ని. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. అన్‌ఈవెన్ స్కిన్, హెయిర్ ఫాల్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి మేడం. అందుకే నేను కొంచెం డైట్ చేసి వెయిట్ తగ్గాలి అని ఆహ్, జాయిన్ అయ్యాను మేడం. ఓకే. అంటే వెయిట్‌తో పాటు ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఈ డైట్‌లో రివర్స్ చేసుకోవాలని అనుకున్నారు. యెస్ మేడం. సో, మీరు 3 మంత్స్ డైట్ ఫాలో చేశారు కదా! సో, ఈ 3 మంత్స్‌లో మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది? అంటే మీరు ఎన్ని కేజెస్ వెయిట్ తగ్గారు? ఆ 3 మంత్స్‌లో నేను 8-10 కేజీస్ వెయిట్ తగ్గాను మేడం. దాంతో పాటు నాకు థైరాయిడ్, ఐరన్ లెవెల్స్, హెచ్‌బీ, వైటమిన్ డి అన్నీ చాలా కరెక్ట్ లెవెల్‌లోకొచ్చేసాయి మేడం తర్వాత. 3 మంత్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్‌లు చేసినప్పుడు నాకు ఇంతకుముందు 12.8 అలా ఉండేది. అది 10.2కి అలా వచ్చేసింది థైరాయిడ్. హెచ్‌బీ లెవెల్స్ పెరిగాయి. అప్పుడు 9.8 ఉండేది. ఇప్పుడు 14.8, 15 వరకు పెరిగింది మేడం నాకు. ఓకే. అండ్ ఈ డైట్ చేసేటప్పుడు ఈ 8-9 కేజెస్ తగ్గారు కదా! సో, ఈ వెయిట్ తగ్గడానికి మీరు ఏదైనా వర్కౌట్స్ కానీ, జిమ్‌కి వెళ్ళడం కానీ, ఎక్సర్‌సైజెస్ కానీ, యోగా కానీ ఇలాంటివేమైనా చేశారా? లేదా ఓన్లీ డైట్ ప్లేట్‌తోనే మీరు 8-9 కేజెస్ తగ్గగలిగారా? 8 అది నేను ఎలాంటి వర్కౌట్స్ చేయలేదు మేడం. చేయకుండానే మీరిచ్చిన మీల్ ప్లేట్ రెడీ చేసి ఇచ్చారు కదా! అది మాత్రమే కంటిన్యూ అయ్యాను. ఎలాంటి వర్కౌట్స్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కూడా చేయలేదు మేడం నేను. ఓన్లీ డైట్ తోటే ఓన్లీ మీల్ ప్లేట్ మీరు డిజైన్ చేసిన మీల్ ప్లేట్ తోటే కంటిన్యూ చేశాను మేడం నేను. ఓకే. సో, ఆఫ్టర్ డైట్ డైట్ కంప్లీట్ అయిపోయాక మీకు ఎలాంటి చేంజెస్ వచ్చాయి? అండ్ మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏంటి?
యాక్టివ్‌నెస్ కావచ్చు, ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఆర్ స్కిన్‌లో చేంజెస్ కావచ్చు. ఆహ్, ఎనీథింగ్ మీరు గమనించిన రిజల్ట్స్ ఏవైనా కూడా ఒకసారి షేర్ చేసుకోండి. ఆహ్, అది డైట్ తర్వాత నేను చాలా యాక్టివ్ అయిపోయాను మేడం. కోపం తగ్గింది. కొంచెం నాకు మోకాలు నొప్పులు తగ్గాయి. హెయిర్ ఫాల్ తగ్గింది. స్కిన్ ఈవెన్ అయిపోయింది. అంటే అంతకుముందు ఐస్ కింద అదంతా డార్క్ సర్కిల్స్ అవన్నీ ఉండేవి. అవన్నీ గూడా క్లియర్ అయిపోయాయి. కాన్‌స్టిపేషన్ ఎప్పుడు కడుపు ఉబ్బరంగా అలా అనిపిచ్చేది మేడం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా తగ్గింది మేడం. చాలా యాక్టివ్‌గా అయ్యాను. చాలా పాజిటివ్ థింకింగ్ వచ్చింది. ఇప్పుడు చాలా బావుంది మేడం నాకు డైట్ తర్వాత. యాహ్! అంటే హెల్తీగా మీ రిజల్ట్ అయిపోయాను అనిపిస్తుంది నాకు. యెస్. యెస్. మీ రిజల్ట్ మీ ఫేస్‌లోనే కనిపిస్తుందండి. అంటే ఆ గ్లో కావచ్చు, అండ్ ఆ స్మైల్ కావచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ అంటే మిమ్మల్ని చూస్తుంటేనే, మీరు మాట్లాడుతుంటేనే అవన్నీ కూడా తెలుస్తున్నాయి యాక్చువల్‌గా. యెస్. ఆహ్, యెస్. యెస్. సో, మీరు వర్కింగ్ వుమెన్ కదా! సో, యాస్ ఎ వర్కింగ్ వుమెన్ మీరు డైట్ ఎలా ఫాలో అవ్వగలిగారు? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! ఆహ్, డైట్ చేయాలి అంటే ఇంట్లోనే ఉండాలి. లేదు అంటే మనం ఖాళీగా ఉంటేనే డైట్ చేయగలం. వర్క్ చేస్తుంటే బయటికి వెళ్తే మనం డైట్ చేయలేము. ఇట్లా అనుకుంటూ ఉంటారు గదా! లేదా వర్కింగ్ వుమెన్ అయితే డైట్ చేసేటప్పుడు నీరసం వస్తుందేమో, కళ్ళు తిరుగుతాయేమో, మనం చేయగలమో లేదో ఇట్లా చాలా అపోహలుంటాయి. మరి మీలాంటి వర్కింగ్ వుమెన్ గనక ఎవరైనా డైట్ చేయాలని వస్తే వాళ్ళకి మీరు చెప్పేదేంటి? అసలు మామూలుగా మనం ఇండియన్ ఫుడ్ లెగవగానే మన టిఫిన్స్, లంచ్ చేయడము, ఈ ప్రిపరేషనే ఎక్కువుంటుంది మేడం. దీనికంటే మీరు డైట్ ఇచ్చిన వర్క్ చాలా ఈజీ మేడం. ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తింటున్నాం గాబట్టి, నాకేం ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు మేడం. ఇది ఎవరైనా హ్యాపీగా చేయొచ్చు. ఇంకా తక్కువ ఓన్లీ ఆమ్లెట్సే వేసుకోవడం, పన్నీర్, హెల్తీ ఫుడ్ తినడం వల్ల నాకు టైం కూడా చాలా సేవ్ అయింది. అంత ఆకలి గూడా అనిపిచ్చేది గాదు. అంతకుముందు నేనెక్కువ కాఫీ అడిక్ట్ మేడం. 1 అవర్‌కొకసారి అలా పాలు పోసేసుకొని కాఫీ తాగేసేసేదాన్ని. ఇప్పుడు మాత్రం అది పూర్తిగా తగ్గిపోయింది. హ్యాబిట్ తగ్గిపోయింది. చాలా హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకున్నాను మేడం. బిఫోర్ కంటే నేను ఆఫ్టరే చాలా యాక్టివ్‌గా, హ్యాపీగా ఉన్నాను మేడం. అండ్ మీ ఇంట్లో మీ పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు. సో, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ డైట్ నచ్చిందా? అంటే వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళ డైట్‌లో లేదా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ ఏమన్నా చేసుకోగలిగారా? వాళ్ళకి కూడా హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది మేడం. ఇంతకుముందు మా బాబయితే బయట తినేవాడు. పూరీలు అలాంటి ఆయిల్ ఫుడ్ తినేవాడు. ఇప్పుడు అవన్నీ పూర్తిగా తగ్గిచ్చేసి నన్ను చూసి వాళ్ళు గూడా ఫాలో అవుతున్నారు. హెల్తీ ఫుడ్ తినడం, పొద్దున్నే ప్రోటీన్ డైట్ తీసుకోవడం, బిఫోర్ 7 డిన్నర్ కంప్లీట్ చేసుకోవడం. అవన్నీ వాళ్ళు గూడా అలవాటయిపోయింది మేడం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేడం ఈ డైట్ తోటి. నాతో పాటు వాళ్ళు ఓహ్! గూడా హెల్తీగా అవుతున్నారు మేడం. వెరీ గుడ్. సో, ఇంటిల్లిపాది హెల్తీగా అయ్యారనమాట. అంటే ఒక ఇంట్లో ఒక పర్సన్ డైట్ చేస్తే మన కమ్యూనిటీ ద్వారా అండ్ మన డైట్ ఫాలో అయితే సో, ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్తీగా అవుతారు అని మీరనుకుంటున్నారు. యెస్ మేడం. వెరీ గుడ్. అండ్ ఆహ్, ఇలాంటి డైట్స్‌లో అంటే ఆన్‌లైన్‌లో ఇచ్చే డైట్స్‌లో ముఖ్యంగా అంటే మనం ఫిజికల్‌గా కలవము. అండ్ ఒకళ్ళనొకళ్ళు చూసుకోము. ఒక రెఫరెన్స్ ద్వారానో, లేదంటే ఫేస్‌బుక్ ద్వారానో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారానో మనం కోచ్‌ని కనెక్ట్ అవుతాం. సో, ఇలా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరో తెలియకుండా మనం ఇలా కనెక్ట్ అయినప్పుడు చాలా మందికి చాలా అపోహలుంటాయి. అంటే మనం ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవుతున్నాం కదా! ఇది ఫేకా? లేదంటే రియలా? లేకపోతే వీళ్ళు మనకి ఎలా గైడ్ చేస్తారు? అండ్ మనం వన్స్ కనెక్ట్ అయ్యి డైట్‌లోకి వెళ్ళాక పట్టించుకోకపోతే ఎలా? మనం ఏం కావాలి? సో, ఇట్లా చాలా అపోహలు చాలా మందికుంటాయి గదా! సో, మీరేమైనా అలాంటివి ఫేస్ చేసారా? అండ్ మీకు కోచ్ సపోర్ట్ ఎలా ఉంది? నేను డే ఫస్ట్ నుంచి నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు మేడం. ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేశారు. నాకు ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా నేను మెసేజెస్ పెట్టేదాన్ని. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. నాకు స్టార్టింగ్‌లో చాలా డౌట్స్ వచ్చేది. వాటర్ ఎప్పుడు తాగాలి? డైట్ తిన్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి నెక్స్ట్ ఏంటి అని నాకు చాలా యాంగ్జైటీగా ఉండేది. కానీ ప్రతి ప్రాబ్లము
కోచ్ చాలా జాగ్రత్తగా, ఓపికగా ప్రతి దానికి ఈ ప్రాబ్లమ్‌కి ఈ సొల్యూషన్ అని చెప్పారు మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అలాంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. వీక్లీ వన్స్ నేను కాల్ చేసి మాట్లాడేదాన్ని. వాళ్ళొక టైమ్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంకి కాల్ చేసి మాట్లాడేవాళ్ళము. చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది మేడం. మనం వెళ్లి హాస్పిటల్స్‌లో ఇలా లైన్‌లో ఎక్కువ టైమ్ ఉండేదానికంటే ఇది చాలా కంఫర్టబుల్ అనిపించింది మేడం. ఓకే. అండ్ వన్ మోర్ క్వెషన్ అండి. సో, మనం జనరల్‌గా ఆహ్, బయట ఫీజెస్ విషయంలో కావచ్చు, ట్రాకింగ్ ఫీజెస్ అని లేదంటే ఆహ్, ఓపీ అని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపీ అని తీసుకుంటారు. సో, యెస్ మేడం. డాక్టర్‌తో మనం ఎంతసేపు మాట్లాడగలుగుతాం? గట్టిగా ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మాట్లాడగలుగుతాం. అండ్ డాక్టర్‌తో మనం అపాయింట్‌మెంట్ తీసుకొని ఒక 1 ఆర్ 2 అవర్స్, 3 అవర్స్ కూడా ఒక్కొక్కసారి మనం వెయిట్ చేయాల్సుంటుంది. అలా వెయిట్ చేసి బయట లోపలికి వెళ్ళాక జస్ట్ ఒక 2-5 మినిట్స్ లోపలే మనం మాట్లాడి, ఆ మాట్లాడిన ఆ 2-5 మినిట్స్‌కి కూడా మనం 500 టు 1200 రూపీస్ కూడా పే చేస్తూ ఉంటాం ఆ 5 మినిట్స్‌కి. బికాజ్ అక్కడ ఉండేటువంటి డాక్టర్‌కిచ్చే వాల్యూ కావచ్చు మనం అండ్ మన నమ్మకం కావచ్చు. మనకి బాగవుతుంది అనే నమ్మకం కావచ్చు. సో, ఇలా చేస్తూ ఉంటాం. బట్ అదే మనం ఒక డైటీషియన్‌కో, ఒక న్యూట్రిషనిస్ట్‌కో ఒక మంత్‌కి ఒక 1000 ఆర్ 2000 ఆర్ ఫీజెస్ కొన్ని అంటే ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఫీజెస్ అనేది కలెక్ట్ చేస్తుంటారు కదా! సో, ఈ ఫీజెస్ అనేవి అలా తీసుకోవడంలో మంత్ మొత్తం కూడా ట్రాక్ చేసి, ఎవ్రీడే సపోర్ట్ ఇచ్చి, ఎవ్రీడే మీల్ ప్లేట్స్ చెక్ చేసి, సో, ఇవన్నీ చేస్తారు కదా! సో, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఎక్కువంటారా ఫీజు? లేదు అంటే కరెక్ట్ గానే తీసుకుంటున్నారు అంటారా? లేదు మేడం. చాలా మినిమమ్‌గా తీసుకుంటున్నారు మేడం. ఇంకా చెప్పాలంటే బయటతో పోలిస్తే మీ దగ్గర ఫీజెస్ చాలా తక్కువ మేడం. ఎందుకంటే మీరు ఒక్క రోజు కాదు కదా! డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గూడా మీల్ ప్లేట్ చెక్ చేస్తారు. అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇలా కాదు, ఇలా అని చెప్తారు. దాంతో పోలిస్తే మాత్రం చాలా తక్కువే మేడం మీరు తీసుకునే ఫీజెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. అంత ఎక్కువగా ఏమి అనిపించలేదు మేడం. థ్యాంక్ యూ అండి. అండ్ ఆహ్, వ్యూవర్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే లైక్ ఈ డైట్ గురించి అండ్ ఈ డైట్‌లో సో, నేను అంటే లైక్ లైక్ రాధిక శ్రీనివాస్ ఆర్ రాధిక లక్ష్మి చాగలగొండ. సో, నా గురించి కావచ్చు. సో, నా దగ్గర డైట్ చేసిన లాట్ ఆఫ్ క్లయింట్స్ టెస్టిమోనియల్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. సో, ఇన్‌స్టాలో కూడా చాలా ఆహ్, వస్తూ ఉంటాయి. రివ్యూస్ కానీ, ఫీడ్‌బ్యాక్స్ కానీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో, దీన్ని బట్టి సో, క్లయింట్స్‌కి అంటే వ్యూవర్స్‌కి ఈ వీడియో చూసే వ్యూవర్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ! వీవర్స్‌కైతే మేడం నేను సజెస్ట్ చేసేది ప్రతి ఒక్క వుమెన్ హెల్తీగా ఉండాలి. అందరూ కొంచెం హెవీ వెయిట్ కాకుండా ముందే డైట్‌లో మీ దగ్గర ఫాలో అయితే హెల్తీగా ఉంటారు. ప్లస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు షేర్ చేసుకొని ట్రాన్స్‌ఫర్మేషన్ బాగా అవుతారు. నాలాగా అందరూ నేను కూడా హెవీ వెయిట్ నుంచి ఇలా అయ్యాను, యాక్టివ్ అయ్యాను. అందరూ గూడా మీ దగ్గర జాయిన్ అవ్వాలని నేను సజెస్ట్ చేస్తాను మేడం. అసలు మీ దగ్గర జాయిన్ అవ్వడం ఒక ప్రీషియస్ మేడం. లక్కీ అనుకోవాలి. ఎవరైతే మీ ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదన్నా చూసి మీ ట్రీట్‌మెంట్‌లో జాయిన్ అవ్వడం వాళ్ళ లక్ మేడం అది. థాంక్ యూ నేనైతే అండి. అలా ఫీల్ అవుతున్నాను. మై ప్లెజర్. అంటే నేనే ప్లెజర్‌గా ఫీల్ అవుతున్నాను మీకు సర్వ్ చేసినందుకు. అండ్ మీలాంటి ఎంతో మంది విమెన్‌కి నేనింకా సర్వ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి. మన దగ్గర లైక్ పీసీఓడీ ఇష్యూస్ రివర్స్ చేసుకున్నారు. చాలామంది డయాబెటిక్ రివర్స్ కాదు అంటారు. అలాంటిది మన దగ్గర ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండానే చక్కగా హెల్తీ డైట్‌తో డయాబెటిస్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేసుకున్న వాళ్ళున్నారు. అండ్ ఇన్‌ఫర్టిలిటీ చాలా మంది కపుల్స్ అండి. ఈ ఈ మధ్య కాలంలో చూస్తే 8 ఇయర్స్, 9 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు లేని వాళ్ళు ఎంతో మందున్నారు కదా! అలాంటి వాళ్ళు కూడా మన డైట్ ద్వారా కపుల్ కన్సీవ్ అవ్వడము, సో, పిల్లల్ని తీసుకోవడము అసలు చాలా గుడ్ థింగ్ అనమాట. సో, థైరాయిడ్‌ని రివర్స్ చేసుకున్న వాళ్ళు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సర్వ్ చేయడం కూడా ఐయామ్ సో హ్యాపీ. మై ప్లెజర్. ఎందుకంటే లైఫ్‌లో ఆహ్, 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 అది అందరికీ రాదు కదా! అంటే యెస్ అదొక గిఫ్ట్. మేడం.
సో, ఆ గిఫ్ట్ నాకొచ్చింది. సో, నేను దాన్ని అందరికీ కూడా ఇవ్వగలుగుతున్నాను. ఆ హ్యాపీనెస్‌ని అందరి ఇళ్లలో ఆ హ్యాపీనెస్‌ని ఇవ్వగలుగుతున్నాను. అండ్ ఇండియాలోనే కాకుండా అబ్రాడ్‌లో కూడా ఎంతోమంది క్లయింట్స్‌కి హెల్ప్ చేయగలుగుతున్నాను. సో, మీ అందరికీ హెల్ప్ చేయటం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక క్లయింట్ వస్తే వాళ్ళని ఇంట్లో ఒక పాపలాగా, ఇంట్లో ఒక